ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా సోషల్ మీడియా మరియు క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనిని సాధారణంగా ఎన్కల్చరేషన్, క్రైస్తవ హిందూకరణ అని పిలుస్తారు. దీని వెనుక ఉన్న సామాజిక, సాంస్కృతిక మరియు మతపరమైన కోణాలను విశ్లేషిస్తే కొన్ని కీలకమైన విషయాలు బయటకు వస్తాయి. ఇది ఏమిటి వ్యూహం? గతంలో మత మార్పిడులు కేవలం ప్రార్థనలు, బైబిల్ బోధనల ద్వారా జరిగేవి. అయితే హిందూ ధర్మంపై ఉన్న మక్కువ లేదా సాంప్రదాయాల పట్ల ఉన్న గౌరవం వల్ల చాలామంది తమ జీవన శైలిని వదులుకోవడానికి ఇష్టపడరు. దీనిని గమనించిన కొన్ని మిషనరీ సంస్థలు హిందూ సంప్రదాయాలను క్రైస్తవంలోకి అనువదించడం మొదలుపెట్టారు. దీనివల్ల మతం మారిన వారికి కొత్త ప్రదేశానికి వచ్చాము అనే అపరిచితమైన భావం కలుగుతుంది. ఒక పరిశీలన ఏమిటంటే, హిందూ ధర్మంలో విశిష్టమైన ఆచారాలను క్రైస్తవ పద్ధతుల్లో మార్చుతున్న తీరు ఇలా ఉంటుంది. నామకరణాలు చేయడం, యేసు నామజపం, క్రీస్తు సహస్రనామాలు, అష్టోత్తరాలు చదవడం, మంత్రాలు చదవడం, సుప్రభాతాలు చదవడం ఇది విపరీతమైన పద్ధతి. చర్చిల ముందు ధ్వజస్తంభాలు ఏర్పాటు చేయడం, గాలి గోపురాలు కట్టడం, గర్భాలయం లాంటి నిర్మాణాలు చేపట్టడం ఇది పూర్తిగా దారుణం. హారతులు ఇవ్వడం, కొబ్బరికాయలు కొట్టడం, పూలమాలలు వేయడం, ధూప దీప నైవేద్యాలు సమర్పించడం చేస్తూ ఉన్నారు. క్రైస్తవ సన్యాసి అని పిలుచుకోవడం, మాలలు వేయడం, దీక్షలు చేయడం చేస్తూ ఉన్నారు. దీనివల్ల కలిగే పరిణామాలు ఏమిటంటే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. గుర్తింపు సంక్షోభం, రాబోయే తరాలకు అసలైన హిందూ ఆచారం ఏది, క్రైస్తవ ఆచారం ఏది అనే విషయంలో స్పష్టత లోపించవచ్చు. సాంస్కృతిక దోపిడీ, ఒక మతానికి చెందిన పవిత్రమైన చిహ్నాలు, ఉదాహరణకు ఓంకారం లేదా స్వస్తిక్ లాంటివి లేదా మంత్రాల శైలిని వేరొకరు తమ స్వార్థం కోసం వాడుకోవడం ఆ మత విశ్వాసాలను దెబ్బతీయడమే అవుతుంది. సామాజిక ఘర్షణ, ఇటువంటి ప్రయోజనాలు గ్రామాల్లో మరియు పట్టణాల్లో రెండు వర్గాలుగా మధ్య ఉద్రిక్తతకు దారితీస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ ధోరణి అడ్డుకోవడానికి మరియు హిందూ ధర్మంపై అవగాహన పెంచడానికి అనేక సంస్థలు కృషి చేస్తూ ఉన్నాయి. ధర్మ ప్రచారాలు విపరీతం చేయాలి. అసలైన హిందూ శాస్త్రాలు, పురాణాలు మరియు ఆచారాల వెనుక ఉన్న అంతరార్థాన్ని ప్రజలకు వివరించాలి. గ్రామ దేవాలయాల్లో పునరుద్ధరణ చేయాలి. సంస్కృత అవగాహన, హిందూ పండుగల పట్ల సాంప్రదాయాల విశిష్టతను మరియు అర్థమయ్యేలా చెప్పడం. ఏ మతానికైనా ఒక విలక్షణమైన గుర్తింపు ఉంటుంది. ఇతర మతాల ఆచారాలను కాపీకొట్టడం వల్ల ఆ మతం యొక్క ప్రాథమిక సిద్ధాంతాలే పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. ప్రజల్లో అవగాహన ఉన్నంతకాలం ఏ వ్యూహమైనా ధర్మం యొక్క పునాదులు కదిలించలేరు. ఈ యొక్క క్రైస్తవ మతాన్ని, వారు చేస్తున్న దోపిడీని, మన దేశానికి ధర్మం చేస్తున్న అన్యాయానికి తప్పకుండా మనం ఎదుర్కొని దాని పరిష్కారం వైపు వెళ్ళాలి.